ఇక్కడ సార్ సెన్సిటివ్ సున్నితమైన క్వశ్చన్, క్షమించండి ఒకవేళ మీకు నచ్చకపోతే. ప్లీజ్ గో హెడ్. ఇక్కడ అంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మరి పొలిటికల్ గా డిఫరెంట్ ఒపీనియన్, డిఫరెంట్ స్టాండ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు కలుస్తూ ఉంటారా? కలిసే అవకాశం వస్తుందా మీరు మాట్లాడుకోవడానికి? అసలు దానికి ఆ క్వశ్చన్ ఉత్పన్నం కాదు. మేమందరం ఒకటి. నాకు రామ్ చరణ్తో పవన్ కళ్యాణ్ అంతే, ఇద్దరు రెండు కళ్ళు. నా బ్రదర్, నా మొదటి బిడ్డ లాంటి వాడు. అండ్ మేము కలవకపోవటం, మీట్ అవ్వకపోవటం ప్రశ్నే ఉత్పన్నం కాదు. అండ్ వీఆర్ టుగెదర్. అండ్ మీడియా తన సరదా కోసం, వాళ్ళ ఆట విలుపు కోసంగా వాళ్ళకి ఇలా అయితే ఎలా ఉంటుంది అని వాళ్ళ ఊహల్లో నుంచి ఏదో ఒక పికప్ చేసి దాని నుంచి క్రియేట్ చేసే స్టోరీసే తప్ప వీఆర్ వన్. మేము సండేస్ కలుస్తుంటాం, పండుగల పబ్బాలు కలుస్తుంటాం, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి కలుస్తుంటాం. ఆఫ్ కోర్స్ దట్ వే తన విధానం వేరు, తన దారి వేరు, నాది వేరు. అది సుస్పష్టం. దానిలో మేము ఆలోచనలు ఏమిటన్నది ఈ రోజున బహిర్గతం, బాహ్యం అందరూ తెలిసింది. అది ఆ రకంగా మాత్రం మేము కలుసుకున్నప్పుడు ఆ రకంగా మాట్లాడటం అనేది జరగదు, ఉండదు. దట్ వే విల్ కీప్ సైలెన్స్. కలిసి మొదలు పెట్టారు ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ. ఎప్పటికైనా అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక స్టాండ్ తీసుకుని, అఫ్ కోర్స్ ఇద్దరు ప్రజల కోసం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పోరాడుతున్న విషయాలే ఇవన్నీ కూడా. సో ఇద్దరు కలిసే అవకాశాలు ఏమన్నా మీకు కనిపిస్తున్నాయా ముందు ముందు? అలాగే నేనున్న పార్టీ నాది కాదు, పార్టీలో నేను ఒక భాగం మాత్రమే. ఈ రోజున నా ఇష్టాలకి ఇక్కడ తావులేదు. అండ్ తన ఫ్యూచర్లో తను నేనున్న పార్టీలో అనే దాని మీద ఎలా ఉంటుందని మనం ఊహించుకోవచ్చు. ఐ డోంట్ థింక్ పొలిటికల్గా తను కాంప్రమైజ్ అవుతాడని కానీ, లేకపోతే నేను మరొక ఆలోచనతో చేయి కలుపుతామని అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే ఆ బంధాన్ని ఎవరు కాదంటారు, ఆ రక్త సంబంధాన్ని ఎవరు కాదంటారు.